యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. గాయత్రికి భలే జరిగింది. పూజ, ఏంటత్తయ్యా? మొన్న నువ్వు పంచాలనుకున్న చీరలో గుళ్ళో పంచలేదు కదా? కుదరలేదు కదా. కాబట్టి ఆ చీరల్ని మాకిచ్చేయచ్చు కదమ్మా. అవి పేదవాళ్ళకి పంచడానికి తీసుకొచ్చినవి కదా. వేరే వాళ్ళకే ఇవ్వాలా? సొంత వాళ్ళకి ఇవ్వకూడదా? ఆ చీరలు మాకెంతో బాగా నచ్చాయి. అంత బాగా నచ్చితే మీరు వెళ్ళి బయట కొనుక్కోండమ్మా. కొనుక్కోవాలనే అనుకున్నాం, కానీ డబ్బులు ఎక్కడున్నాయి నాన్న? తలా ఒక 10,000 ఇస్తాను, వెళ్ళి కొనుక్కోండమ్మా. అంటే ఎప్పుడు చూసినా బట్టలు వాళ్ళకే, నగలు వాళ్ళకే, మాకేం ఉండవా? ఎంతైనా మనం పరాయి వాళ్ళం కదన్నయ్యా. అంతే అంతే. అబ్బా, ప్రతిదానికి ఆడపిల్లలా మూతులు ముడుచుకుంటారంటయ్యా. మీకు కూడా ఇస్తాలే, మీరు బయటికెళ్ళి కొనుక్కోండి. అలాగే నాకు కూడా ఒక 10,000 ఇవ్వండి తాతగారు. నీకెందుకమ్మా? చీరలతో పాటు డబ్బులు కూడా పంచాలనుకుంటున్నా. సరే రామ్మా, ఇస్తాను. పులిమామ, వెళ్ళి పువ్వులు తీసుకురా. అలాగే అమ్మా. చీరలే అనుకుంటే దాని దగ్గర డబ్బులు కూడా బాగానే ఉన్నాయి. దాని దగ్గర మంచి చీరలే కాక 10,000 క్యాష్ కూడా ఉంది. ఎలా కొట్టేయాలక్క? అమ్మా అమ్మా అమ్మా, ఏంటన్నా? ఆకలిస్తుంది, పాలివ్వమ్మా. పాలా? పూర్ణి, ఇంట్లో పాలు లేవు కదక్క. ఏమండి, బయటికి వెళ్ళి పాలు తీసుకురండి. సారీ, నాకిప్పుడే ఒక 10 ఎకరాల డీల్ వచ్చింది. తమ్ముళ్ళు మీరు రండి, మీకు చూపెడతా. సార్ వచ్చేస్తున్నాం. వీళ్ళెప్పుడు పనికి ఉపయోగపడ్డారక్క? మనమే వెళ్ళి తెచ్చుకుందాం పదండి. నానా, పాలు తీసుకొస్తాను, నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకో. రండి పదండి. పాల ప్యాకెట్లే, పాల ప్యాకెట్లు, పాల ప్యాకెట్లే, పాల ప్యాకెట్లు, పాల ప్యాకెట్లే. అక్క, తను తేజ కదూ? ఆ అల్లరి పిల్లే పాలమ్ముకుంటుందేంటి? పాల ప్యాకెట్లే, పాల ప్యాకెట్లే, పాల ప్యాకెట్లే, పాల ప్యాకెట్లే. ఏ తేజ, ఇలారా. ఓ, మీరా? ఏంటి, పాలు కావాలా? కావాలి, కానీ నువ్వు పాలు అమ్ముతున్నావేంటి? మా అమ్మకి ఎక్కువ డబ్బు అవసరమైంది, అందుకే నా వంతుగా నేనెంతో కొంత సంపాదించాలి కదా. ఇంత చిన్న వయసులోనే నీకెంత కష్టం వచ్చిందే? అవునక్క, అల్లరి పిల్ల అనుకున్నాం కానీ తల్లంటే ప్రేమే. అదేంటి, మీ అమ్మ హెడ్ కానిస్టేబుల్ కదా, అంత ప్రాబ్లం ఏంటో? ఏ పోలీసులకి కష్టాలుండవా? ఇంతకీ మీకు పాలు కావాలా వద్దా? కావాలి, ఇవ్వు. అక్క, తేజ, ఈ పాల ప్యాకెట్లు అమ్మితే నీకెంతొస్తుంది? 200-300 వస్తాయి. అంతేనా? నేను చెప్పిన పని చేస్తే నీకు 1000 రూపాయలు ఇస్తాను. 1000 రూపాయలా? ఏం చేయాలి? సరేనా? ఆహా, అలా మోసం చేయడం తప్పు, నేను చేయను. అయితే పో. మీ అమ్మకి కష్టం వచ్చింది, ఈ టైంలో 1000 రూపాయలంటే మాటలా? నువ్వు కాకపోతే ఇంకొకరు వస్తారు, ఆ 1000 రూపాయలు ఇంకొకరు తీసుకుంటారు. నన్ను నమ్మండి సార్, ఒక్క వారం రోజులు టైం ఇవ్వండి. వారం అంటే వారమే అమ్మాయి, లేదంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మీరు చెప్పినట్టు చేస్తే నిజంగా 1000 రూపాయలు ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తాం. మరి మేం చెప్పినట్టు చేస్తావా? అయితే పద. పద.
అమ్మా తల్లి, ఇన్ని రోజులుగా నీకు పూజ చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను. ఒక్కసారైనా నీ దర్శనం ఇవ్వచ్చు కదా తల్లి. నేనేమంత పాపం చేశాను చెప్పమ్మా, నాకే ఎందుకు ఈ శిక్ష? భక్తా, భక్తా, స్వామి నువ్వా? ఈ దినురాలికి దర్శనమిచ్చావా తండ్రి? 1000 రూపాయల కోసం తప్పలేదు. 1000 రూపాయలు ఏంటి స్వామి? రూపాయలు కాదు, రూపాయలు రూపాయలు. అవును స్వామి, నీ వాహనం నెమలి కదా, వేసుకురాలేదే? అది మన జాతీయ పక్షి కదా, ఎక్కితే లోపలేస్తారని భయపడి తేలేదు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు స్వామి. ఉండండి, మీకు పాలు పూజ చేస్తాను. పాల ప్యాకెట్లు ఎవరేస్తారు? ఇదేంటక్క, దేవుళ్ళ బిల్డప్ ఇవ్వమంటే మాటి మాటికి ఇలా టంగ్ స్లిప్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకు భక్తా, మా అమ్మ పంపిస్తేనే నువ్వు చేస్తున్న తప్పేంటో నీకు తెలియచెప్పాలని ఎంట్రీ ఇచ్చా. నేను తప్పు చేశానా? ఏంటి స్వామి అది? ఇంట్లో 3 ముత్తైదులు పెట్టుకుని బయట ఎవరికో చీరలు పెట్టాలనుకున్నావు కదా, అందుకే మా అమ్మైన భవానీ మాత హట్ అయింది. నువ్వు తనకిష్టమైన భక్తురాలివి కాబట్టి తప్పు చేయకుండా చెప్పమని నన్ను పంపించింది. అవునా? ఇది నేను తెలియక చేసిన అపరాధం స్వామి. పేదవాళ్ళకి ఇస్తే మంచిదనుకున్నాను. ఈ భూమి మీద మీ అత్తయ్యల కంటే పేదవాళ్ళెవరూ లేరమ్మా. మేకప్ వేసినా, పట్టు చీరలు కట్టినా వాళ్ళ ఫేసుల్లో పేదరికం కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటుంది. అంచేత నీ దగ్గర ఉన్న చీరలు 10,000 క్యాష్ వాళ్ళకిచ్చే. స్వామి, నా దగ్గర 10,000 క్యాష్ ఉందని మీకెలా తెలుసు స్వామి? అర్థమైంది స్వామి, నువ్వు సర్వాంతర్యామివి, నీకు తెలియని రహస్యాలుంటాయా? నువ్వు చెప్పినట్లే చీరల్ని డబ్బుల్ని మా అత్తయ్యలకి ఇచ్చేస్తాను. నువ్వివ్వడం కాదు, నాకిస్తే నేనే నా చేతులతో వాళ్ళకిస్తాను. ఇదేంటక్క దానికిమ్మంటుంది? అయితే మా అత్తయ్యలకు కూడా దర్శనం ఇస్తావా స్వామి? వద్దంటావా? వద్దంటే చెప్పు, దర్శనం ఇవ్వను. ఇవ్వు స్వామి, మీ దర్శన భాగ్యంతోనైనా వాళ్ళు చేసిన పాపాలు
తొలగిపోతాయేమో. సరే అయితే ఆ డబ్బులు చీరలు ఇచ్చేయి. ఇదిగో స్వామి డబ్బులు. ఇదిగో స్వామి చీరలు. నువ్వు కళ్ళు మూసుకుంటే ఇక నేను బయలుదేరుతాను. అలాగే స్వామి. జై షణ్ముఖ, జై జై షణ్ముఖ, జై షణ్ముఖ, జై జై షణ్ముఖ, జై షణ్ముఖ, జై జై షణ్ముఖ. అక్క పారిపోతుందక్క. హే, మీరే వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను. పట్టుకోండి. ఏయ్ తేజ, ఆగు. తేజ, ఆగు. అమ్మా, ఏంటి మా డబ్బులు చీరలు పట్టుకుని పారిపోదాం అనుకుంటున్నావా? మీ మీద నాకు నమ్మకం లేదు. నీ బోడి 1000 రూపాయల కోసం నిన్ను మోసం చేస్తామనుకున్నావా? మీ సొంత పాపని మీరు మోసం చేస్తున్నారు. బయట దాన్ని నన్ను మోసం చేయరని గ్యారెంటీ ఏంటి? ఎక్కువగా మాట్లాడుకు. మేం చెప్తే వచ్చిందానివి నువ్వు. అయినా నీతో ఆర్గ్యుమెంట్ అనవసరం. అవి టీచేసాయి, నీకు 1000 రూపాయలు పడేస్తాం. మీరు పడేసేదేంటి? నేనే తీసుకుంటాను. ఇదిగో. ఇదేంటి 3 చీరలు 6000 ఇచ్చావు? మీ ముగ్గురు అక్క చెల్లెళ్ళు తలా ఓ చీర తీసుకుని తలా 2000 తీసుకోండి. మిగతావి నేను తీసుకుంటాను. నువ్వు తీసుకుంటావా? అవును. ఎంత మోసం చేసినా కొంతైనా న్యాయం ఉండాలి. పాప మీ పూజ ఈ చీరలు డబ్బులు పేదవాళ్ళకి ఇవ్వాలి అనుకుంది. కాబట్టి ఈ చీర డబ్బులు నేను పేదవాళ్ళకి ఇస్తాను. అత్త సొమ్ము అల్లుడు దానమని మా సొమ్ము దానం చేయడానికి నువ్వెవరు? ఇటివ్వు. భక్త పూజ. ఆ స్వామి, మీరు ఇంకా వెళ్ళలేదా? రమ్మంటారా? ఒక్క నిమిషం ఉండు, చెప్తా. ఏంటి, పూజని పిలవమంటారా? ఈ చీరలు డబ్బులు కొట్టేయడానికి మీరే నాతో ఈ గెటప్ వేయించారని పూజతో చెప్పమంటారా? దక్కేది ఎప్పటికీ దక్కకుండా పోదు, దక్కనిది ఎప్పటికీ దక్కదు. అమ్మ దీనెంకమ్మ ఎంత మోసం చేసింది. మనం తీసుకొస్తే మనకే టోకరా ఇచ్చింది. చీర 4000 పట్టుకెళ్ళింది. దీన్ని వదలకూడదు. చైల్డ్ లేబరు పాల ప్యాకెట్లు అమ్ముతుందని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి దీనికి బుద్ధి చెప్పాలి. పద అక్కా. ఇవిడ నిజంగా పేదావిడనుకుంటా. అవ్వా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అయ్యో అవ్వా, నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కాదు. ఇదే గెటప్ అంతే. గెటప్ దేనికమ్మా? అదంతా పెద్ద కథ. కానీ ఇదిగో ఈ చీర తీసుకో. ఈ డబ్బులు తీసుకుని నచ్చింది కొనుక్కుని తిను. ఈ చీర, ఈ డబ్బులు ఇవి ఎవరైనా పేదవాళ్ళకి ఇవ్వాలి. నిన్ను చూస్తే అలానే అనిపించావు, అందుకే నీకిస్తున్నాను. ఎంత చిన్న వయసులో పేదవాళ్లకు దానం చెయ్యాలనే గొప్ప మనసు, నీ సంస్కారం ఖచ్చితంగా నీ తల్లిదండ్రుల నుండే వచ్చిందమ్మా.
నేలాంటి బిడ్డను కన్నవాళ్ళు నిజంగా అదృష్టవంతులు. నువ్వేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కావట్లేదు. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి. ఈ ఆశీర్వాదం నాకు కాదు, పూజ అని ఒక అమ్మాయి ఉంది, తనకివ్వు. ఎందుకంటే తనే పేదవాళ్ళకి బట్టలు డబ్బులు ఇవ్వాలనుకుంది. అవి నేను తెచ్చి నీకు ఇస్తున్నానంతే. సరే బామ్మ, డబ్బులు జాగ్రత్త, పారేసుకోకు. ఉమ్. తేజ, ఏంటమ్మా మీరు ఈ గెటప్ ఏంటి? ఇదా, ఇది స్కూల్లో కాంపిటీషన్. మరి పాల ప్యాకెట్ ఏంటమ్మా? పాలు అమ్ముతున్నాను. ఏమైందమ్మా, నువ్వు పాలు అమ్మడం ఏంటి? మా అమ్మకి పెద్ద కష్టం వచ్చింది. 25,000 రూపాయలు కావాలి. పాపం మా అమ్మ ఒక్కటే కష్టపడి అన్ని డబ్బులు ఎప్పుడు సంపాదించాలి? అందుకే ఉదయాన్నే న్యూస్ పేపర్లో పాల ప్యాకెట్లు అమ్ముతున్నాను. మార్నింగ్ 5 to 8 ఈ డ్యూటీ, 8:30 నుంచి సేటు గారి కిరాణా కొట్లో పని. ఆ తర్వాతేమో నాకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏదైనా పనుంటే ఇప్పిస్తారా? ఏంటి తేజ, అమ్మకి ఏ కష్టం రాకూడదని నువ్వు కష్టపడుతున్నావా? వద్దమ్మా, ఇంత చిన్న వయసులో ఇంత కష్టం నీకొద్దు. 25,000గా నేను ఇస్తాను. తీసుకో, తీసుకో అమ్మా. నాకు వద్దండి. ఏ, ఈ డబ్బులు తీసుకుంటే మీ అమ్మకు వచ్చిన కష్టం పోతుంది కదా. కష్టపడి రూపాయి సంపాదించుకోవాలి, కానీ ఎప్పుడూ ఒకరి దగ్గర చెయ్యి చాచకూడదని మా అమ్మ చెప్పింది. మీకు నిజంగా నాకు సాయం చేయాలనిపిస్తే ఏదైనా పని ఇప్పించండి, డబ్బులొద్దు. సరే, మీ ఇల్లు ఎక్కడా? ఎందుకు? ఏం లేదమ్మా, నీలాంటి బుచ్చి పాపాయి ఇంత కష్టపడడం కరెక్ట్ కాదు. మీ అమ్మతో మాట్లాడదామని. అదే తర్వాత చూద్దాం, కానీ నాకు అసలే సేటు కొట్టుకెళ్ళడానికి టైం అవుతుంది. సరే, నేను అటే వెళ్తున్నాను, పద. తేజ, తేజమా, ఏంటి ఇది ఇంకా నిద్ర లేవలేదా? తేజమా, 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 భవానీ, భవానీ, ఏంటి మేడం? తేజ్ ఎక్కడా? తేజ ఇంట్లోనే ఉండాలి కదా. ఎక్కడా? బయటికి ఎక్కడికైనా వెళ్ళిందేమో, ఒకసారి చూద్దాం పదా. తేజ, 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 ఎక్కడా కనిపించలేదు మేడం. చెప్పులు కూడా లేవు. బయటికి ఎక్కడికైనా వెళ్ళిందా? మనతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు కదా మేడం. మరి ఏమైనట్టు? మేడం,
ఒకవేళ గ్రౌండ్కి గాని వెళ్ళిందేమో. గ్రౌండా? కోచ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది భవాని. పిల్లలతో పాటు గ్రౌండ్లోనే ఉంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయరు కదా. అయితే ఎక్కడికి వెళ్ళినట్టు మేడం? మీ అమ్మాయినా ఎప్పుడైనా మీ నాన్నతో ఫోన్ చేసి మాట్లాడిందా? లేదు. మీ అమ్మని అడిగి ఒకసారి మీ నాన్నకి ఫోన్ చేసి ఇవ్వమను. నువ్వు మాట్లాడు, వీడియో కాల్ చేయమనమ్మా.